భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థల సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నగర అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు అవసరమన్నారు. గుంటూరులోని పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకుని వాటి అభివృద్ధి కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో నగరంలో 3 ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు పొందామని తెలిపారు. అన్ని రంగాల్లో గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ లేకపోతే గత 7 నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు. అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తూ ఉన్నాం 1 by 1. ఇప్పుడు మీరు చూసుకుంటా వస్తే ఒక 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్కి తీసుకొచ్చాం. ఇంకొకటి నందివెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలానగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో శ్యామలానగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది. అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు పెట్టి మ్యాచ్ చేసి 900 కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు 350 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ మిగిలిన 100-150 కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు. స్టేట్ దగ్గర డబ్బులు లేక అది ఆగిపోయింది. సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం